Adam saw Noah? ఆదాము నోవహుని చూశాడా? It is a question. ఇది We ఒక have to ప్రశ్న. calculate their ages. వారి వయస్సులన్నీ కూడా మనం లెక్క పెట్టుకోవాలి. From Adam to Noah, there are 10 generations. ఆదాము మొదలుకొని నోవహు వరకు 10 తరములు. Adam, ఆదాము, Seth, సేతు, Enosh, ఏనోష్, Kainan, కైనాను, Mahalalel, Zered, యరేదు, Enoch, హనోకు, and Methuselah, లెమెకు, and Noah. నోవహు. We all know Adam lived for 930 years. ఆదాము 930 సంవత్సరాలు జీవించినట్లుగా మనందరికీ తెలుసు. That is what is written in Genesis 5:5. ఇది ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనములో రాయబడింది. So when we calculate the ages of each person, ఒక్కొక్కరి వయస్సుని మనం లెక్క పెట్టుకుంటే we understand that when Adam was 622 years, Enoch was born. ఆదాము 622 సంవత్సరాల వయసు గలవాడై ఉన్నప్పుడు హానోకు పుట్టాడు అని అర్థమవుతుంది. Enoch belongs to the 7th generation. హానోకు 7వ తరానికి చెందినవాడు. So Adam and Enoch were together for nearly 308 years. అంటే 308 సంవత్సరాల కాలం హానోకు ఆదాము ఇద్దరు కలిసి నివసించారని Because అర్థమవుతుంది. Adam lived 930 years. ఎందుకనగా ఆదాము 930 సంవత్సరాలు కదా. And when he was 622, he is born means Enoch is born means 930 minus 622. It is 308. 622 సంవత్సరాల వయసు ఆదాముకు ఉండగా హానోకు పుట్టాడంటే 930లో నుండి 622 మనం తీస్తే 308 సంవత్సరాలు వస్తుంది. And when Enoch was 65, హానోకు 65 సంవత్సరాల వయసు గలవాడైనప్పుడు Methuselah was born. మెతుషెల పుట్టినాడు. So Adam became 687. అప్పుడు ఆదాముకి 687 సంవత్సరాలు So వచ్చింది. when Adam is 687, Methuselah was born. అనగా ఆదామునకు 687 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మెతుషెల పుట్టినాడు. Enoch was caught up 57 years before Adam died. ఆదాము చనిపోక 57 సంవత్సరాల ముందు హానోకు కొనిపోబడ్డాడు. And Methuselah gave birth to Lamech అక్కడ మెతుషెల లెమెకును కన్నప్పుడు when Methuselah was 187. అంటే మెతుషెలకి 187 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు Methuselah was 187 means ఇప్పుడు మెతుషెలకి 187 సంవత్సరాల వయసు అంటే what is the age of Adam? ఆదాముకి ఎంత వయసు వచ్చి ఉంటుంది? 687 plus 187. 687 దానికి 187 కలిపితే So he was 874. 874 సంవత్సరాలు. What does it mean? అంటే అర్థం He ఏమిటి? is still alive because he lived up to 930 years. 930 సంవత్సరాల వరకు ఆయన జీవించాడంటే ఇంకా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు అంటే After అర్థం. Lamech was born, లెమెకు పుట్టిన తర్వాత Adam died 56 years after Lamech's birth. లెమెకు పుట్టిన తర్వాత ఒక 56 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు, ఆదాము చనిపోయాడు. In other words, ఇంకో మాటలో the చెప్పాలంటే whole world on that day were the children of this single pair Adam and Eve. ఆ దినాన్న ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ కూడా కేవలం ఈ ఆదాము ఈ అవ్వలు వీళ్ళ ద్వారా వచ్చిన సంతానమే. So till 9th generation, till up to Lamech, Adam was alive. లెమెకు వరకు అంటే 9వ తరం వచ్చే వరకు ఆదాము బ్రతికే ఉన్నాడు. After Lamech was born, 56 years Adam was alive. లెమెకు పుట్టిన తర్వాత ఇంకా 56 సంవత్సరాలు ఆదాము బ్రతికే ఉన్నాడు. But when Lamech was 182, అయితే లెమెకు 182 సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు then Noah was born. అప్పుడు నోవహు పుట్టినాడు. So by the time Adam died, అప్పటికే ఆదాము చనిపోయినాడు. Adam died 126 years before Noah's birth. నోవహు పుట్టక ముందు 126 సంవత్సరాల ముందు ఆదాము చనిపోయాడు. So till Lamech, that is up to the 9th generation in Adam's lineage, Adam was alive. ఆదాము యొక్క వరుసలో ఆ వంశంలో 9వ తరం వాడైనటువంటి లెమెకు వరకు బ్రతికే ఉన్నాడు ఆదాం. And thousands of people were living on that day. ఆ దినాన్న వేల కొలది మంది జనులు వారు జీవిస్తుండేవారు. For all these people, Adam was the single forefather. The whole earth was his family. వీళ్ళందరికీ కూడా ఒకడే పితరుడు ఆదాము. ఆ రోజు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఆదాము ద్వారా పుట్టినవారు. So till Lamech, Adam saw. లెమెకు వరకు ఆ తరం వరకు ఆదాము చూసినాడు వాళ్ళందరినీ. 10th generation, Noah, Adam has not seen. అయితే 10వ తరము వాడైన నోవహు పుట్టినప్పుడు అప్పటికే ఆదాము లేడు, ఆయన చూడలేదు. All these ages are written in the Bible. ఈ వయసులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి So ఉన్నాయి. Adam saw up to Lamech, but Adam has not saw Noah. ఆదాము లెమెకు వరకు చూసినాడు కానీ నోవహుని చూడలేదు. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.